నా గుండె ఆగినంత పనైంది ఈ రోజు చిట్టి తల్లి చేసిన ఘనకార్యం వల్ల. అసలు ఏమైందంటే వియా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. తను సతాయిస్తుందని అక్కడే వాకిట్లోనే తినిపిద్దామని వియాని అలా వాకిట్లో వదిలి లోపలికి వచ్చి జస్ట్ బౌల్లో తీసి ఫుడ్ అలా వియా కోసం వాకిట్లోకి వెళ్ళేసరికి తను లేదు. ఆ సెకండ్ లో రెండే ఆప్షన్ నా ముందుకు వచ్చాయి. ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటారు, లేదా ఇంట్లోపలే వచ్చి ఇక్కడ దాక్కుంది అని. వాకిట్లో ఇంకా ఇంటి లోపల మొత్తం చూస్తూ అరిచాను. ఎంత అరిచినా కూడా అసలు పలకనే లేదు. గేట్ కి అయితే లాక్ ఉంది, బయటకు పోలేదు. మరి బంగ్లా పైకి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూసేసరికి ఆ బట్టల క్లిప్స్ తో ఆడుకుంటూ కనిపించింది బంగ్లా మీద చిట్టి తల్లి. అసలు ఒక్కరిది అన్నిగానం స్టెప్స్ ఎక్కి బంగ్లా మీదకి ఎట్లెళ్ళిందో ఏమో. ఒక్క స్టెప్ స్లిప్ అయినా కూడా ఎంత పరిశాన్ అవుతుండే. చిట్టి తల్లి కనిపించక నాకేమో గుండె ఆగినంత పనైంది. కానీ తను మాత్రం నాకు ఎవ్వరొద్దు, నాకు ఎవరితో సంబంధం లేదు అన్నట్టు ఒక్కరిది బంగ్లా మీదకి వెళ్ళి ఆడుకుంది. పెద్ద గుణపాఠమైంది నాకు. ఇంకోసారి వియాని వాకిట్లో వదిలేస్తే మాత్రం గమనిస్తూ ఉంటా. మీరు కూడా మీ పిల్లల్ని అస్సలు నమ్మకండి, చూస్తూ ఉండండి.